పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఓకే, అందరికీ నమస్కారం. గొడ్డలిపోటుకు గుండెపోటుకు ఎంత తేడా ఉందో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి డిఎస్సికి అంత తేడా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చి రాజకీయం చేశారో, ఈ గొడ్డలి పార్టీ తలకిందుల తపస్సు చేసినా కూడా డిఎస్సిని ఎత్తి చూపించలేరని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏపీపీఎస్సికి దీనికి పోలిక సరికాదని చెప్పేసి మనం చేస్తాను. ఏపీపీఎస్సికి సంబంధించి కోర్టు చివాట్లు పెడతమే కాకుండా అనేక సూచనలు చేసి మార్పులు చేయమని చెప్పేసి కూడా ఏపీపీఎస్సిలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపించినా కూడా దున్నపోతు మీద వాన పడినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ గొడ్డలి పార్టీ నాయకుడు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. డిఎస్సికి సంబంధించి ఏ కోర్టు కూడా ఎక్కడా తప్పు జరిగిందని చెప్పేసి చెప్పలేదు. డిఎస్సికి సంబంధించి అన్ని విధాల ప్రయత్నం చేసి దాదాపు 16,500 మంది యువతీ యువకుల ఉద్యోగ అవకాశాలను దెబ్బకొట్టడానికి దాదాపు 300 కేసులు కోర్టుల్లో తమ వ్యక్తుల ద్వారా కోర్టులు వ్యాజ్యాలు వేయించి దీన్ని ఆపటానికి ప్రయత్నం చేసినా కూడా ఆఖరికి గౌరవ హైకోర్టు వారు మీరు వేస్తున్న ఈ కేసుల్లో ఏదో కుట్రకోణం దాగున్నట్టు కనపడుతుంది అని చెప్పే విధంగా వ్యాఖ్యానించిందంటే వారి నైజం కానివ్వండి, డిఎస్సి నిర్వహించిన తీరును కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే గొడ్డలిపోటుని తప్పుదో పట్టించడానికి కుట్లు వేసి గుండెపోటు అని చెప్పేసి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేశారో, డిఎస్సి విషయంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీకు ఎక్కడా కూడా ఆధారాలు లభ్యం కాలేదని చెప్పేసి మనం చేస్తాను. కోర్టులు కూడా దీని మీద 300 కేసులను కూడా మరి రిజెక్ట్ చేసిన విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు ద్వారా, అసెంబ్లీ ద్వారా స్థాపితమైన యూపీఎస్సి, ఏపీపీఎస్సి సంస్థలంటే ఈ దేశ ప్రజలకి, ప్రత్యేకంగా యువతీ యువకులకి గొప్ప విశ్వాసం. ఈ సంస్థల ద్వారా నిర్వహించబడుతున్న పరీక్షల్లో ఈ దేశ విధానాల్ని, రాష్ట్ర విధానాల్ని అమలు చేసే
కానీ ఏపీపీఎస్సీ ఏదైతే ఎగ్జామ్ జరిగినాయో గొడ్డల పార్టీ ఆధ్వర్యంలో దాన్ని కనుక వింటే ఈ దేశ యువకులకి ఈ రాష్ట్ర యువకులకి వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తామని నేను మన 10వ తరగతి పరీక్షల దగ్గర నుంచి ప్రభుత్వం నిర్వహించే ఏ పరీక్షలైనా తీసుకోండి మీరు చాలా పకడ్బందీగా పారదర్శకంగా పోలీసు దీంట్లో పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా వలయంలో పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆ పేపర్లు తీసుకెళ్తాం కానీ వాటన్నిటిని కూడా ఒక స్టోర్ రూమ్లో పెడతాం కానీ చేస్తారు. కానీ ఎంత దౌర్భాగ్యం, ఎవరు ఊహించను కూడా ఊహించలేరని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. ఈ రాష్ట్ర విధానాల్ని అమలు చేయాల్సిన అధికారులను ఎంపిక చేసే విధానంలోని భాగమైన పరీక్షా పత్రాలని స్టోర్ రూమ్లో స్ట్రాంగ్ రూమ్లో పెట్టుకోకుండా పోలీస్ ఎస్కాట్ లేకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో సిఐడి ఆధ్వర్యంలో ఉన్న ఒక రిసార్ట్, రిసార్ట్స్ అంటే ఏమిటండి? ఎంజాయ్ చేయటానికో లేకపోతే సేద తీరటానికో లేకపోతే ఫ్యామిలీతో హాయిగా గడపటానికో ఉండే రిసార్ట్. అటువంటి రిసార్ట్స్కి తీసుకువెళ్ళి వారి ఇష్టం వచ్చిన వ్యక్తులతో మూల్యాంకనం చేయించారంటే అసలు ఏమి ఆలోచించాలో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదో చెప్తూ ఉంటారు పెద్దలు, తోటకూర దొంగలించిన నాడే కంట్రోల్ చేసి ఉంటే గజి దొంగ అయ్యేవాడు కాదనేది తెలుగులో సామెత. ఈ సామెత సరిగ్గా ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి అన్వయించబడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడో నేను చదివాను, నేను ఎవరో చెప్తుంటే కూడా విన్నాను. నేను ఏదో శివశివాని స్కూల్లో ఎక్కడో 10వ తరగతి పేపర్ లీక్లో భాగస్వామ్యం ఉంది, అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ భాగస్వామ్యం ఉందని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. అదే తరహాలో ఈరోజు ఏపీపీఎస్సీ మూల్యాంకనాన్ని ఇష్టం వచ్చిన రీతిలో చేయటం ఏంటో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. మనం ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి బ్యాలెట్ బాక్సుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాము ఎలక్షన్స్ అయిన తర్వాత, ఈ రాష్ట్రంలోనే లక్షలాది మంది యువకులు రాసిన పరీక్ష పేపర్లను కూడా మనం అంత జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్లో పెట్టి మొట్టమొదటి నుంచి పరీక్ష రాసిన కాడి నుంచి రిజల్ట్స్ వచ్చే వరకు కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఆ బాధ్యతని విస్మరించి అసలు ఏపీపీఎస్సీ అంటే ఇది అత్యున్నత సంస్థ. యూపీఎస్సీ ఎట్లాగో దేశ స్థాయిలో ఏపీపీఎస్సీ అనేది కూడా రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సంస్థ. ఈ గ్రూప్ 1 ఆఫీసర్స్ని కానివ్వండి, గ్రూప్ 2 ఆఫీసర్స్ని కానివ్వండి, నియమించిన నియామకానికి జరిగే పరీక్షలు నిర్వహించే సంస్థ. అత్యంత పారదర్శకంగా గవర్నర్ చేత నియమింపబడ్డ కమిటీ ద్వారా ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు నిర్వహించబడతాయి. నేను అడుగుతా ఉన్నా, మీరు చేసిన ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, వారి ఆమోదం కానివ్వండి, ఎక్కడైనా ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను వారి ఆమోదం లేకోకుండా, ఆ కమిటీ ఆమోదం లేకోకుండా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తామన్నా. నేను రూల్ 17 సెక్షన్ 9 ప్రకారం ఏ నిర్ణయాత్మకమైన పేపర్ అయినా సరే, రూల్ 17 క్లాజ్ 19 ప్రకారం ఏ నిర్ణయాత్మకమైన పేపర్ని ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ చేయాలన్నా కూడా చైర్మన్ ఆమోద ముద్ర తప్పనిసరి అని చెప్పేసి ఆ నియమ నిబంధనలు తెలియజేస్తా ఉన్నాయి. ఎందుకు మీరు ఉద్దేశపూర్వకంగా మీలో కుట్ర లేకపోతే, ఈ మూల్యాంకనం అంతా కూడా ఒక ఫార్స్ కాకపోతే మీరు చైర్మన్కి లేదా కమిటీకి ఆమోదం ఎందుకు తీసుకోలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నిబంధనలు స్పష్టంగా చెప్తున్నారు. మెజారిటీ సభ్యులు ఆమోదంతో రూల్స్ని చేంజ్ చేశామని చెప్పేసి. కానీ ఏపీపీఎస్సీ నిబంధనలే చెబుతూ ఉన్నాయి,
రూల్స్ చేంజ్ చేయాలంటే మెజారిటీ సభ్యులు ఒప్పుకున్నా కూడా ఆ ఏదైతే రూల్స్ని చేంజ్ చేశారో ఆ చేంజ్ చేసిన రూల్స్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్కి పంపించి గవర్నర్ గారి ఆమోదం తీసుకుని మాత్రమే ఆ మార్చిన రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పేసి మనం చేస్తామని నేను. కానీ మీరు మూల్యాంకనాన్ని అనాదిగా వస్తున్న విధానాన్ని పక్కన పెట్టి ఈ డిజిటల్ కరెక్షన్ మూల్యాంకనం ఏదైతే ఉందో ఎందుకు చేశారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా నేను. ఆఖరికి ఎంత దారుణం అంటే ప్రజల్ని అమాయకులు అనుకుంటున్నారు ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు. ప్రజలకి నేను ఏది చెప్తే అదే నమ్ముతారని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు. నేను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను మనుషుల్ని మార్చేయగలను, లేకపోతే మనుషుల్ని మెస్మరైజం చేయగలను చెప్పేసి భావిస్తూ ఉన్నట్టున్నారు ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు. ఆఖరికి ఒకవేళ సిట్ని కనుక ఏపీపీఎస్సీ మీద ఏదైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ సిట్ ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నియమింపబడినట్లయితే ఇంకా ఏ విధంగా మాట్లాడేవాడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది అదృష్టవశాత్తో లేకపోతే మంచి కోసమో హైకోర్టు ద్వారా నియమింపబడ్డ సిట్ ఇచ్చిన రిపోర్ట్ను కూడా తప్పుగా అన్వయించుకొని తనకి ఇష్టం వచ్చినట్లు భాష్యం చెప్పటం ఆయన దిగజారుడు మనస్తత్వానికి తార్కాణం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఒక విషయంలో ఆనరబుల్ శ్రీ జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు గారు ఇచ్చిన రిట్ పిటిషన్లో దిస్ ఆర్డర్ విల్ నాట్ ప్రిక్లూడ్ ది ఏపీపీఎస్సీ ఫ్రమ్ అడాప్టింగ్ డిజిటల్ ఆర్ ఎనీ అదర్ సచ్ అడ్వాన్స్డ్ మోడ్స్ ఫర్ ది ఫ్యూచర్ ఎవాల్యుయేషన్. దయచేసి మీరు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తామని నేను. Any other such advanced mode for the future evaluation, future examinations. However, the decision to adopt these new or emerging methods should be taken strictly as per the law. ఏపీపీఎస్సీ లా ఏంటి? మీరు ఏదైనా కొత్తది అడాప్ట్ చేసుకోవాలంటే కమిటీలో అప్రూవల్ తీసుకుని గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్ ఆమోదాన్ని గవర్నర్కి తెలియజేసి గవర్నర్ ద్వారా మార్చాలి. అది లా. మీరు అదేమీ చేయకోకుండా మీరు డిజిటల్ ఎవాల్యుయేషన్ చేసేసి అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్కి ఏపీపీఎస్సీలో మొన్నటి వరకు అసలు ఏదైనా ఒక ఎస్ఓపి ఏదైనా ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. డిజిటల్ ఎవాల్యుయేషన్ ఏదైతే మీరు అడాప్ట్ చేశారో లేకపోతే లేటెస్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అని మీరు ఏదైతే చెప్తున్నారో దానికి ఒక ఎస్ఓపి ఏ విధంగా డిజిటల్ వాల్యుయేషన్ చేయాలి అని మీ దగ్గర ఎస్ఓపి ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎస్ఓపి ఏ విధంగా చేయాలని విధి విధానాలు లేకోకుండా మీకు ఇష్టం వచ్చినట్లు డిజిటల్ ఎవాల్యుయేషన్ చేసేసి ఆ డిజిటల్ ఎవాల్యుయేషన్ కూడా ఎవరితో చేపించారు? పారదర్శకంగా కాకుండా మీ మిత్రులతోనో మీ అధికారుల మిత్రులతోనో చేపించేసి ఆఖరికి హైకోర్టు ద్వారా చివాట్లు తిన్న విషయాన్ని కూడా పక్కన పెడతానికి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనం చేస్తాం. డిజిటల్ మూల్యాంకనాన్ని హైకోర్టు తప్పు పట్టలేదంటూ మరో తప్పుడు అంశాన్ని జగన్ తెర మీదకు తీసుకొచ్చాడు. హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ఏం చేస్తారంటే ఒక 10 పేజీల జడ్జిమెంట్ ఉంటే లేదా 10 పేజీల రిపోర్ట్ ఉంటే దాని మొత్తంలో ఎక్కడో ఒక 5 లైన్లు వారు చేసిన తప్పుకి సర్దిద్దుకోవటానికి అవకాశం ఉన్న కొన్ని లైన్లు ఏదైతే ఉంటాయో ఆ లైన్లు తీసుకుని తన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాదు ఆఖరికి ఎగ్జామినర్స్ని ఎవరైతే మూల్యాంకనం చేస్తారో ఆ ఎగ్జామినర్స్ని కూడా నియమించేటప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ గారి ఆమోదం తప్పనిసరి నిబంధనల ప్రకారం. మీరు ఏ అవసరం కోసం ఏమి సాధించడం కోసం చైర్మన్ గారిని పక్కన పెట్టి చైర్మన్కి సంబంధం లేకోకుండా మీరు ఎగ్జామినర్స్ లిస్టు తయారు చేశారు. దురదృష్టం. యువత అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలోని తమ భవిష్యత్తును ఎదుర్కొంటూ కష్టపడుతున్న యువకులు అర్థం చేసుకోవాలి. ఈ ఎగ్జామినర్స్లో కార్పెంటర్సు, ప్లంబర్సు వీళ్ళు కూడా ఉన్నారని కూటమి ప్రభుత్వం చెప్పట్లా. హైకోర్టు చేత నియమింపబడ్డ సిట్ ధృవీకరిస్తూ ఉంది.
ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు ఎగ్జామినర్స్గా చేశారు. ఆఖరికి ఎగ్జామినర్ పరీక్ష రాసిన ఒక సిస్టరే ఎగ్జామినర్గా కూడా అపాయింట్ అయింది. ప్లంబర్సు, కార్పెంటర్సు, డైలీ కూలీలు, హౌస్ వైఫ్స్ వీళ్ళు ఎగ్జామినర్స్గా ఉంటే యువత ఆలోచించమని చెప్పేసి మనం చేస్తామని నేను. ఇటువంటి పార్టీ అధికారంలోకి వస్తే మన భవిష్యత్తు ఏమవుతుంది? మన పెద్దలు ఎంతో కష్టపడి సాధించిన స్వతంత్రం ద్వారా, మా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా ఏర్పడిన వ్యవస్థలు ఏ విధంగా ఛిద్రమైపోతాయో యువత, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తామని నేను. అంతేకాదు, దీంట్లో ఏపీపీఎస్సి నోటిఫికేషన్లోనే చెప్తారు వైట్నర్ ఎక్కడా వాడకూడదని చెప్పేసి. మనం ఏదైతే టైప్ చేసేటప్పుడు తప్పు వస్తే వైట్నర్ పూసేసి దాని మీద మళ్ళీ ఆ లెటర్ని కొడతాం, ఇది మాన్యువల్ టైప్ రైటర్స్లో. వైట్నర్ వాడకూడదని చెప్పేసి నోటిఫికేషన్లోనే, ఈ ఒక్క నోటిఫికేషన్లో కాదు, అనాదిగా వస్తున్న నోటిఫికేషన్ అన్నింటిలో కూడా వైట్నర్ వాడకూడదని ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్లు వైట్నర్ పూసేసి మార్కులు వేశారు, వైట్నర్ పూసి జవాబులు మార్చేశారు. ఎందుకు ఆ నిబంధన పెట్టారు? కరెక్ట్గా రాసిన విద్యార్థిని శాబిటైజ్ చేయటానికి, లేదా అతను నష్టపరచడానికి ఎవరైనా సరే వైట్నర్ పెట్టి తప్పు ఆన్సర్ రాయొచ్చు. లేదు, ఎలిజిబిలిటీ లేని క్యాండిడేట్కి వైట్నర్ పెట్టి మళ్ళీ మంచిగా కరెక్ట్ ఆన్సర్స్ రాసి అతనికి అవకాశాలు కల్పించవచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే కరప్ట్ ఎగ్జామినర్ ఉంటే అతను చేసేసి వైట్నర్ పెట్టేసి మార్కులు ఏదైనా జరగవచ్చు, సిబ్బంది చేయొచ్చు, లేకపోతే ఇంకెవరైనా చేయొచ్చు. అటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వైట్నర్ ఉపయోగించకూడదని చెప్పేసి నోటిఫికేషన్లోనే ఉంటే వారు మార్కులు ఓఎంఆర్ షీట్లలో కూడా వైట్నర్ పెట్టారు, జవాబు పత్రాల్లో వైట్నర్ పెట్టారు. ఇంతకంటే దారుణమైన విషయం ఈ దేశంలో ఎక్కడైనా జరిగి ఉంటుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను మనం మాట్లాడుతూ ఉంటాం, పక్కనోడు పేపర్ చూస్తే కాపీని కొట్టాడంటారు. ఏదన్నా హాల్లో పుస్తకాలు ఇచ్చేసి పరీక్ష రాపిస్తే, ఏదైనా ప్రైవేట్ యాజమాన్యమో లేకపోతే ఏదైనా సరే పుస్తకాలు ఇచ్చి రాపిస్తే మాస్ కాపీయింగ్ అంటాం. పరీక్షకు ముందే క్వశ్చన్ పేపర్ బయటకు వస్తే పేపర్ లీక్ అంటాం. మరి ఇన్ని అవకతవకలు, మోసాలు, కుట్రలు జరిగిన ఈ మూల్యాంకాన్ని ఏమనాలో ఈ రాష్ట్ర యువకులు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను మరి వారు ఏదో చెప్తున్నారు, ఏపీపీఎస్సి మన సిట్ రిపోర్ట్ మీద సిబిఐ అని చెప్పేసి అదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను సిట్ రిపోర్ట్, గౌరవ హైకోర్టు నియమించిన సిట్ రిపోర్ట్, దీని మీద బహిరంగ చర్చకి సిద్ధమా? ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడైనా సరే, గొడ్డలి పార్టీ అధ్యక్షుడైనా సరే, యువకుల మధ్య మనది ఈ రిపోర్ట్ మీద చర్చకి సిద్ధమా అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను ఈరోజు స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. సిఎఫ్ఎస్ఎల్ డాక్యుమెంట్ ఎగ్జామినేషన్ సమ్మరీ, మొత్తం 165 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ పేపర్లు ఈ టెస్టింగ్కి పంపిస్తే దాంట్లో క్యాండిడేట్స్ విత్ కరెక్షన్స్ ఇన్ ఓఎంఆర్ షీట్స్, అంటే మార్కులు ఏదైతే వేస్తారో ఆ ఓఎంఆర్ 160 పేపర్లు దిద్దబడ్డాయి. ఇనీషియల్స్ ఆబ్సెంట్ 16, సిగ్నేచర్స్ మిస్ మ్యాచ్, సిగ్నేచర్స్ టాలీ కాకుండా ఉన్న పత్రాలు 89, మ్యాచింగ్ విత్ చీఫ్ ఎగ్జామినర్ మ్యాచింగ్ అయిన 87 అయితే మిస్ మ్యాచింగ్ 2. ఆఖరికి చీఫ్ ఎగ్జామినర్స్ కూడా మరి ఈ విధంగా చేశారంటే, అంటే ఎటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఆ రోజు తయారు చేసుకున్నాడో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. బటన్ నొక్కుడు చాటున, సంక్షేమ కార్యక్రమాల పేరు చాటున ఎటువంటి మోసాలు, ఎటువంటి కుట్రలు, ఎటువంటి దారుణాలు జరిగినాయో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఎవరైతే సంక్షేమ పథకాలు పొందుతున్నారో వారి పిల్లలు కూడా ఇటువంటి పరీక్షల్లో హాజరయ్యి ఉంటారు. వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో ఎదురుచూపులు చూసుంటారు. ఈ విధంగా తమకి కావాల్సిన పిల్లలకి మార్కులు వేయించుకుని నిబంధనలకు విరుద్ధంగా వారిని ఉన్నత స్థానాలకు పంపిస్తే
మన పేద పిల్లల భవిష్యత్తు ఏమిటో ఆ తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనవి చేస్తాను నేను. ఓఎంఆర్ షీట్స్ నేను అడుగుతా ఉన్నాను. ఓఎంఆర్ షీట్స్ నాకు తెలిసి మన జవాబుదారీ పత్రం పైన ఉంటుంది ఓఎంఆర్ షీట్. దాంట్లో ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు వేశారు అన్నీ కూడా ఉంటాయి. అసలు డూప్లికేట్ ఓఎంఆర్ షీట్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏపీపీఎస్సికి ఆ గొడ్డలపాటి ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మీరు సరే ఐలాండ్లో చేశారా, లేదా ప్లంబర్లతో చేశారా, లేకపోతే ఎవరితో చేశారో ఒకసారి మనం ఆలోచించేద్దాం. పక్కన పెడితే అసలు నీకు కుట్ర లేకపోతే, మీరు ఉద్దేశపూర్వకంగా ఈ పరీక్షలు ఈ విధంగా ఛిద్రం చేసి ఉండకపోతే, మీరు డూప్లికేట్ ఓఎంఆర్ షీట్స్ తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒరిజినల్ ఓఎంఆర్ షీట్స్కి డూప్లికేట్ ఓఎంఆర్ షీట్స్కి మధ్యలో వ్యత్యాసం ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా నేను. దయచేసి ఈ గొడ్డలపాటి నైజం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మీ అందరికి కూడా మనవి చేస్తామన్నా నేను. 5 సంవత్సరాలు కూడా ప్రజల్ని మభ్యపెట్టి నెలకొక పథకం వేస్తున్నానో, లేకపోతే బటన్ నొక్కేసి నా హామీలు నెరవేర్చుకున్నానో, ఒక చక్కటి ఉపన్యాసంతోనో భాషా ప్రయోగంతోనో ఈ రాష్ట్రం కోట్లాది మందిని మభ్యపెట్టి, ఏ విధంగా అయితే గొడ్డలి పోటుతో బాబాయిని చంపేసి ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద వేసి ఏ విధంగా ప్రజల దృష్టి మరల్చి అధికారంలోకి వచ్చారో, 5 సంవత్సరాలు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల చాటున, ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాల చాటున ఈ రాష్ట్రాన్ని ఛిద్రం చేశారు, విధ్వంసం చేశారని చెప్పేసి నేను మనవి చేస్తామన్నా నేను. లక్షలాది మంది యువకులకి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కూడా ఇంత చేశాడంటే, ఇసుక విధానం తనకిష్టం వచ్చినట్టు దోపిడీ కోసమే రచించుకున్నాడు విధానాన్ని. ఆఖరికి మద్యం, నేను మద్యపాన నిషేధాన్ని ఇస్తానని చెప్పేసి విధిస్తానని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఆఖరికి డూప్లికేట్ మద్యం, క్వాలిటీ లేని మద్యం, లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్న మద్యం విధానాన్ని కొనసాగించారు గత ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్తాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ఈ గొడ్డలపాటి పరిపాలన చేసిందో, ఒకవేళ ఏమరపాటులో కానీ ఇటువంటి పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో కూడా ఈ రాష్ట్రంలో యువకులు నిష్పక్షపాతంగా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను. మరి కూటమి ప్రభుత్వం ఇటువంటి విషయాలన్నిటి కూడా ఉక్కుపాదంతో తొక్కేసి, ఇటువంటి అవకతవకలకు అవకాశం లేకోకుండా అత్యంత పారదర్శకంగా వ్యవస్థల్ని, సంస్థల్ని నడపడానికి మరి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారని చెప్పేసి మనం చేస్తాను నేను. ఈరోజు యువకుల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి అహర్నిశలు అహోరాత్రులు కష్టపడి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి పరీక్షా విధానాలు కానివ్వండి, నియామక విధానాలను కానీ అత్యంత పారదర్శకంగా నడుపుతూ మరి జాబ్ క్యాలెండర్ని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తూ ప్రభుత్వంలో ఖాళీలను కూడా భర్తీ చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీ లాంటి అత్యున్నత సంస్థనే ఈ విధంగా దిగజార్చి నడిపించారంటే అసలు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపించాడో కూడా మరి ఊహించడానికి, ఆలోచించడానికి కూడా మరి భయంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఏపీపీఎస్సి పూర్తిగా కమిటీని, చైర్మన్ని గవర్నర్ గారు నియమిస్తారు. ఏపీపీఎస్సి వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం కుదరదు. ప్రభుత్వ సూచనల మేరకు కానివ్వండి, లేకపోతే ఎట్లా కూడా అది సాధ్యం కాదు. అది ఏ రూల్స్ చేంజ్ చేయాలన్నా దానికి ఎప్పటి నుంచో కూడా విశ్వసనీయతతో కూడిన, పారదర్శకత్వంతో కూడిన నియమ నిబంధనలు గత కొన్ని దశాబ్దాల నుంచి మరి అమల్లో ఉన్నాయి.
ఈ సంస్థ ద్వారా ఎంపికైన మరి అధికారులు అత్యున్నతమైన పరిపాలన కూడా అందించారు ఈ రాష్ట్రంలో. ప్రభుత్వం చేసే విధానపరమైన నిర్ణయాల్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ సంస్థ ద్వారా ఎంపిక కాబడిన అత్యున్నత స్థాయి ఉద్యోగస్తుల చేతుల్లో ఉంటుంది. మరి వారు పారదర్శకంగా ఎంపికై వారు ఇవన్నీ కూడా ప్రభుత్వ విధానాలు అమలు చేయాలి. అంతేగాని దొడ్డిదారిన కరప్టివ్ మోడల్లో వచ్చిన అధికారుల చేతుల్లో మరి ఈ విధానాలు ఏ విధంగా కరప్ట్ అయిపోతాయో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏపీపీఎస్సీని పూర్తిగా సిద్ధం చేసింది. ఎందుకు? సెక్రటరీ కానీ ఎవరైనా కానీ దాంట్లో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా, రూల్స్ ఎటువంటి చేంజెస్ తీసుకున్నా కూడా పూర్తి కమిటీ అప్రూవల్, ఆ చేంజెస్ని గవర్నర్ గారి ద్వారా ఆమోదింపు చేసుకోవటం ఏపీపీఎస్సీ యొక్క బాధ్యత. కానీ ఈ బాధ్యతని పక్కన పెట్టేసి అసలు ఉన్న విధానాల్ని ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ని తొంగలు తొక్కేసి తమ ఇష్టం వచ్చినట్లు సెక్రటరీ గారి మరి ఐపీఎస్ అధికారి కనుసంజలో పూర్తిగా ఆయన బంట్రోతులాగా పనిచేసిన ఐపీఎస్ అధికారి కనుసన్నల్లో ఈ మూల్యాంకనం జరిగింది. 95% ఎంపికైన అభ్యర్థుల ప్రశ్నాపత్రాల్లో మరి ఈ అవకతవకలు కనపడ్డాయి అని చెప్పేసి సిఎఫ్ఎస్ఎల్ రిపోర్టు చాలా స్పష్టంగా కూడా తెలియజేస్తుందని చెప్పేసి నేను మనం చేస్తాను. నేను చెప్పే కదా ఇందాక, గొడ్డలిపోటుని ఏ విధంగా గుండెపోటుగా మార్చడానికి ప్రయత్నం చేశాడో ఈరోజు ఏపీపీఎస్సీని డిఎస్సిని పోలుస్తూ ప్రజల్ని మభ్యపెడతానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాం. డిఎస్సి ఏదైతే ఎన్నికల్లో మెగా డిఎస్సి నిర్వహించి ఈ రాష్ట్రంలో యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అధికారంలోకి రాగానే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు మొట్టమొదటి సంతకాల్లో ఈ డిఎస్సి మెగా డిఎస్సి ఒకటి. ఈ పరీక్ష అత్యంత పారదర్శకంగా నిర్వహించిన తర్వాత, ప్రభుత్వ జీవోల ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించిన తర్వాత దాదాపు 300 కేసులు ఈ నియామకాలని, ఈ దాదాపు 16,500 యువకుల అవకాశాలని దెబ్బతీసే విధంగా కోర్టుల్లో 300 కేసులు ఫైల్ చేస్తే ఆఖరికి హైకోర్టు ఒక కేసులో మీ కేసుల్లో కుట్రకోణం దాగున్నట్టు కనపడుతుందని వ్యాఖ్యానించిందంటే దానికి ఏపీపీఎస్సీ 3 సార్లు మార్చింది. మొట్టమొదటి మూల్యాంకన రద్దు చేసి డిజిటల్ మూల్యాంకనం ఏదైతే చేసిందో అది నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది, అది సరిగ్గా జరగలేదు, మళ్ళీ మాన్యువల్ మూల్యాంకనం చేయమని చెప్పేసి ఒకసారి ఇచ్చింది. మళ్ళీ తర్వాత ఈ పరీక్షను రద్దు చేయమని చెప్పేసి కూడా ఇచ్చింది. దానికి దీనికి పోలిక ఎక్కడా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను కేవలం ఏపీపీఎస్సీలో జరిగిన కుట్రల్ని, కుతంత్రాలని, దారుణాల్ని కప్పిపుచ్చుకోవటానికి ఈ డిఎస్సి వాదన్ని తీసుకొచ్చారు తప్పితే దీంట్లో మరొకటి లేదని చెప్పేసి నేను మనవి చేస్తాను. మాకు ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది, వారు అసెంబ్లీకి కూడా రానికి దానికి కారణం ఇటువంటి దారుణాలు ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో అసెంబ్లీలో ప్రజల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా అని చెప్పేసి అసెంబ్లీకి కూడా ఎగ్గొడుతున్నారని చెప్పేసి ప్రజలు బయట చెప్పుకుంటున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా. ఎందుకంటున్నానంటే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, లోక్శక్తి, ఆయన ఒక్కడే సభ్యుడు. భారతీయ జనతా పార్టీ ఈరోజు అప్రతిహతంగా 15 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒకే ఒక వ్యక్తి కిషన్ రెడ్డి గారు, తర్వాత ఇంకొక బై ఎలక్షన్లో గెలిచిన గౌరవ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరే ఉండేవాళ్ళు, ఒకసారి ఒకళ్ళే ఉన్నారు. అయినా కూడా వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకి అనుకూలంగా అనేక నిర్ణయాలు తీసుకొచ్చారు. 11 మందిని గెలిపించారు. 40% ఓట్లు వచ్చాయని చెప్పేసి చంకలు కొట్టుకుంటున్నారు. మరి 40% ప్రజల ఆకాంక్షల్ని తొంగలో తొక్కి అవమానించి అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఏమిటి? 5 సంవత్సరాల్లో తాము చేసిన కుట్రలు, కుతంత్రాలు, దారుణాలు, దోపిడీలు అన్నీ కూడా బయటపడితే అసెంబ్లీ సాక్షిగా అని చెప్పేసి భయపడి రావట్లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను
నిన్న కూడా కౌన్సిల్లో చూసాం, 4 రోజులు కౌన్సిల్ని నడవనీలా. వారు వేసిన ప్రశ్నలే ప్రజలకు సంబంధించి, దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ప్రభుత్వం ముందుకొచ్చింది అనేక విషయాలు. ఎల్నినో ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని అతలాకుతలం చేస్తున్న, భయానికి గురి చేస్తున్న ఎల్నినో వాతావరణ పరిస్థితుల మీద చర్చించడానికి, దాని ద్వారా ఎల్నినో పరిస్థితులు అధిగమించడానికి ఏం చేయాలి, ఏం చేస్తుంది, తర్వాత మీ దగ్గర నుంచి సూచనలు తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే మీరు కౌన్సిలింగ్గా నడపనీలా. కానీ మీ వ్యక్తిని తీసుకెళ్ళి డిప్యూటీ చైర్మన్గా కూర్చోబెట్టుకుని 3 గంటలు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే వరకు కూడా ఆ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించుకున్నారే. ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ గొడ్డల పార్టీకి అధికారం అనేది ఒక తమ స్వార్థం కోసం వినియోగించుకునే ఆయుధంగా భావిస్తున్నారు తప్పితే, అధికారం అనేది ప్రజల జీవితాల్లో మేలు చేయటానికి, వాళ్ళ జీవితాలకి భవిష్యత్తుకి బంగారు పునాది వేయటానికి కాదనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. గొడ్డల పార్టీ యొక్క సిద్ధాంతం అని చెప్పేసి మనం చేస్తాను. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.